సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 33,328, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 44,918, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 40,941, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 54,243. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 8,596, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 12,441, జనరల్ ఫైనల్ రౌండ్ 9,836, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 16,484. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 18,049, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29,193, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 19,972, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 30,762. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 12,334, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 20,128, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 13,888, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 21,668. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి.